తెలంగాణ రాజకీయాల్లో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత లేఖ కలకలం రేకుతోంది. ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీలో ఏం జరుగుతుందని చర్చ మొదలైంది. ఈ క్రమంలో మాజీ సీఎం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమావేశం కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. సిద్దిపేట జిల్లాలోని ఎర్రవల్లి ఫామ్ హౌస్ కు వెళ్లిన కేటీఆర్ తన తండ్రి కేసీఆర్ తో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. కవిత అసంతృప్తి, ఆమె రాసిన లేఖలోని అంశాలపై చర్చించేందుకు కేటీఆర్ భేటీ అయ్యారు. ఈ అంశాలతో పాటు కేసీఆర్ కాళేశ్వరం కమిషనర్ ఇచ్చిన నోటీసులపై తెలంగాణ ఆవరణ దినోత్సవ వేడుకలు, బీఆర్ఎస్ పోరాట ఫలితంగా రాష్ట్ర అవతరణ అని నిర్వహించాల్సిన కార్యక్రమాలపై సైతం వీరు చర్చించారని సమావేశం. దాదాపు 2 గంటల పాటు కేటీఆర్ మధ్య సమావేశం జరిగింది. ఎమ్మెల్సీ కవిత తన తండ్రి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు ఇటీవల రాసిన లేఖ బహిర్గతమైంది. అమెరికా నుంచి తిరిగి వచ్చిన ఆమె శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో మీడియాతో మాట్లాడుతూ కేసీఆర్ దేవుడన్నారు, కానీ ఆయన చుట్టూ దెయ్యాలు ఉన్నాయని చెప్పడం రాజకీయంగా కలకలం రేపింది. కవితకు పార్టీలో ప్రాధాన్యం తగ్గిందా, లేక తనను అరెస్ట్ చేసి జైల్లో పెట్టించిన బీజేపీని బీఆర్ఎస్ ప్లీనరీలో ఏం అనలేదని ఆవేదన వ్యక్తం చేశారా అని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. పార్టీ అధినేత కేసీఆర్ కు ఎమ్మెల్సీ కవిత రాసిన లేఖపై కేటీఆర్ ఇప్పటికే స్పందించారు. బీఆర్ఎస్ పార్టీలో ప్రజాస్వామ్యం ఉందని, ఎవరికైనా తమ పార్టీ అధినేత దృష్టికి తమ అభిప్రాయాలను తీసుకువెళ్లే స్వేచ్ఛ ఉంటుందన్నారు కేటీఆర్.